నిశ్చయముగా ఆశీర్వదించేటువంటి దేవుడు, విస్తరింపచేయటానికి వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి ప్రభువు తిరిగి మరొక కృపాదినములోకి, కృపా గడియలలోకి నడిపించినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృపా వాక్య ధ్యానములలో పాల్గొంటూ వాక్యాన్ని వింటూ బలపడుతున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13, 14, 15 వచనములలో ఉన్నటువంటి మాటలను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆస్వాదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ప్రేమగల తండ్రి, జీవము కలిగినటువంటి జీవాధిపతి, ఉదయకాలమందు మీ మాటలను మేము ధ్యానం చేయుచున్నాం. ప్రభు సహాయం చేయండి, వివరించండి, బోధించండి, బలపరచండి, స్థిరపరచండి. మీరు మాత్రమే ఘనత వహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలలో అబ్రహాముతో స్వయాన ప్రభు ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎలాంటి సంబంధం కలిగినటువంటి వాడుగా అబ్రహాము ఉన్నారంటే ఆయన ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడి, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా దేవుణ్ణి అనుసరిస్తూ తూచా తప్పకుండా దేవుని యొక్క మాటల విషయంలో కానీ, దేవుడిచ్చినటువంటి వాగ్దానం విషయంలో కానీ అవన్నిట్లో కూడా అతనిలో ఒక విశ్వాసం, అతనిలో ఒక ఓర్పు, ఒక నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని దేవుని ఎదుట అతను జీవించాడు. కనుకనే దేవుడు అబ్రహాముతో మన మూలపిత్రైనటువంటి అబ్రహాముతో ఆయన ప్రమాణం చేస్తున్నప్పుడు తనకంటే గొప్పవాడు తోడని చెప్పలేదు, కానీ ఆయనే ఆయన ఒట్టేసుకొని చెప్పినట్లుగా అతనితో అంటాడు, నిశ్చయముగా నిన్ను ఆస్వాదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తాను అని ప్రభు చెప్పినప్పుడు ఆ మాటలను శ్రద్ధగా విని ఆ మాటల మీద విశ్వాసం ఉంచి ఓర్పుతో నిరీక్షణ కలిగి అతను వాగ్దానము అతని జీవితంలో సఫలము కావటానికి, వాగ్దాన ఫలము పొందుకోవటానికి అబ్రహాము గారు దేవుని ఎదుట జీవించినటువంటి జీవితం. కనుక మన దేవుడు మనలను అన్ని విషయముల్లో కూడా విస్తరింప చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. మనము విస్తరించాలి. ఆయన బిడ్డలుగా మనం ఆస్వాదించబడి విస్తరించటము అనేది ప్రభు మనకు ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం. ఈరోజు విస్తరించుట, విస్తరింపచేయుట అనేదానికి తెలుగులో
సమాన అర్థాలు ఉన్నటువంటి మాటలు ఏంటంటే విస్తరించుట అంటే పెంచుట, పరిమాణము ఎక్కువ చేయుట, వ్యాప్తి చేయుట అనేటువంటి అర్థాలు పలుకుతున్నటువంటి మరి మాటలు. అలాగనే మన సమానార్థ పదాలు కూడా చూసినప్పుడు పెంపొందించుట, విశాలపరుచుట, మరి విస్తరించు, వ్యాప్తి చేయు అనేటువంటి పదాలు ఇందులో అర్థాలు తెలియచేస్తున్నాయి. ఈరోజు ప్రభు మరి వేటిలో తన నమ్ముకున్నటువంటి భక్తులుగా, ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలుగా ఆయన ఏ ఏ విషయాలలో విస్తరింపచేస్తాడో, ఎలాగా మరి విస్తరిస్తారో అనేది దేవుడు వేటిలో విస్తరింపచేస్తాడు అనేది మనం బైబిల్లో చూసినప్పుడు ఆదికాండము 13వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా సంతానమును విస్తరింప చేస్తానని మన మూలపితృడు అబ్రహాం గారితో చెప్పినట్లుగా అన్ని విషయాలలో మరి అతను నీ విస్తరింప చేయటానికి ప్రభు ఇష్టపడ్డాడు. అందులో నీ సంతానాన్ని ఆస్వాదించి విస్తరింప చేస్తాను అని చెప్పాడు. అలాగనే ఆ సంతానము విస్తరింప చేశారు. రెండవదిగా కీర్తన 116వ కీర్తన 7వ చరణములో క్షేమము విస్తరింప చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా మనము క్షేమంగా ఉండడం, క్షేమంగా మనము మరి అన్ని విషయాల్లో ఉండటమే కాకుండా విస్తరించటము అనేది ప్రభు చేస్తున్నాడు. అలాగనే మరి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనములో భూమి పంటను విస్తరింపచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. మన భూమి పంటను మరి ఆయన విస్తరింపచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నాలుగవదిగా 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనములో కృపను విస్తరింపచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన కృపను ఇవ్వటమే కాకుండా ఆ కృప అనేది విస్తరించాలి, అలాగా ఆయన విస్తరింపచేస్తున్నాడు. ఐదవదిగా మరి నిర్గమకాండము 7వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా సూచక్రియలను, మహత్కార్యములను విస్తరింపచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగనే ఆరవదిగా మరి సంతోషాన్ని, మనకు సంతోషాన్ని ఇస్తూ ఆ సంతోషంలో కూడా విస్తరించేటువంటి మరి విస్తరింపచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట రాయబడింది. అలాగనే 7వదిగా మరి స్థిరపరిచి, అన్నిట్లో కూడా స్థిరపరిచి విస్తరింపచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనం ప్రకారంగా. అలాగనే 8వదిగా పరిచర్య చేయు లేవీయులను విస్తరింప చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం ప్రకారముగా. ఇలాగా 8 పాయింట్లు మనం చెప్పుకున్నాం. ప్రభు వేటిలో ఆయన విస్తరింప చేస్తాడో, వేటిలో మనకు విస్తరణ అనేది ప్రభు వలన కలుగుతుందో అనేది. అయితే మనకు మాదిరిగా మన మూలపితృడు అబ్రహాం గారు ఆయన వాగ్దానాన్ని విన్నాడు. ప్రభు చెప్పేటువంటి మాటను విన్నాడు, విశ్వసించాడు, లోబడ్డాడు, అనుసరించాడు. అవి పొందుకోవటానికి దేవుని ఎదుట అతనిలో ఉన్నటువంటి నిరీక్షణ, అతనిలో ఉన్నటువంటి విశ్వాసము, అతనిలో ఉన్నటువంటి ఆ ఓర్పు అనేది అతన్ని విస్తరింపచేసింది. మన జీవితాల్లో కూడా అలాగా దేవుని యొక్క వాగ్దాన ఫలమును పొందుకోవటానికి, మనకు వాగ్దానం చేసిన రీతిగా అది జరగటానికి, మనలో కూడా అలాంటి మరి లక్షణములు కలిగినటువంటి వారంగా ఉండటానికి మనకు మన పితృడు అయినటువంటి అబ్రహాం గారు మరి
ఆయన సాదృశ్యంగా మనకు ఒక మార్గదర్శిగా కనిపిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అలాగనే నెరవేర్చుకోవాలి. కానీ ఒకవేళ ఏ కారణం చేతనైనా మరి వేరే ఆలోచనలు, తప్పుడు ఉద్దేశాలతో గొప్పవాళ్ళు కావటానికి, విస్తరించాలి అనేదానికి రకరకాలైనటువంటి దురాలోచనలు కలిగి ఉంటే అది ఏది కూడా మరి ఒకవేళ ఆ స్టార్టింగ్లో ఏదో గొప్పగా కనిపించినా తర్వాత మరి అనుదినము క్షీణించిపోయేటువంటి పరిస్థితికి దారితీస్తుంది. అలా కాకుండా వాక్యానుసారంగా మనకు మార్గమేంటో చూపించబడిన రీతిగా మనము అనుసరించాలి. అలాగా బైబిల్ చెప్పేటువంటి మాటలలో ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనములో తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. ఇది రాంగ్ నిర్ణయాలు తీసుకోవటం. అంటే అతను హృదయము దేవుని యొద్ద స్థిరముగా నిలిచి ఉండకుండా ఆ హృదయము తొలగిపోవటానికి, తొట్టిల్లటానికి కారణం ఏంటంటే అధికముగా స్త్రీలను వివాహము చేసుకునుట, బహుభార్యతత్వము కలిగినటువంటి ఆలోచన, ఎప్పుడు కూడా వెండి బంగారములు కొరకు పాకులాడటం, ఆ యొక్క వెండి బంగారములను బహుగా విస్తరింప చేసుకోవటానికి న్యాయముతో, నీతితో కూడినటువంటిది కాకుండా ఆ విధముగా ఆలోచన కలిగినప్పుడు ఎన్నో అబద్ధాలు, మోసాలు, కుట్రలు, దాని మీద అనేకమైనటువంటి దేనికైనా ఎలాంటి ఆఘాత్యంకైనా సిద్ధపడటానికి మనసు కలిగినటువంటి వారుగా ఉంటారు. అలాగ ఉండకూడదు అనేది వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు అలాంటి ఆలోచనలు ఉంటే తీసివేసుకోవటానికి ప్రభు సన్నిధిలో సిద్ధపడేటువంటి వారంగా ఉండాలి. ప్రభు ఇంకొక మాట ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 18వ వచనములో నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినున్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిగా నిన్ను విస్తరింపచేయనట్లు నిర్మూలము చేయవలసినటువంటి దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఆ దినాల్లో శపితమైనటువంటి వాటిని అపవిత్రపరిచేటువంటి వాటిని ఏది కూడా వారి యొద్ద ఉండకూడదు, వారి యొద్దకు తెచ్చుకోకూడదు. వాటన్నిటిని కూడా నిర్మూలము చేయాలి. కొంచెమైనా కూడా ఆశించి ఆకాను వలె, రాహేలు వలె, అలాగనే ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి కొంతమంది ఆ విధంగా ఆ దినంలో చేశారు. గెహజీ కూడా అలాగనే చేశాడు. కనుక అలాంటివి నువ్వు చేయకూడదు, చేసుకునకూడదు. విస్తరించాలి అనంటే నీ దేవుడు ఎదుట నువ్వు ఎప్పుడు కూడా యథార్థపరుడైనటువంటి వాడుగా ఉన్నప్పుడు దేవుడే నిన్ను విస్తరింప చేయాలి, దేవుడే నిన్ను గొప్ప చేయాలి, దేవుడే నిన్ను స్థిరపరచాలి. అలా కాకుండా వేరే ప్రయత్నాలు చేయకూడదు. అలాగనే బైబిల్లో యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 37వ వచనములో ప్రభు యొక్క యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలుకు నేను విషయములలో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును, గొర్రెలు విస్తరించున్నట్లుగా నేను వారిని విస్తరింప చేసేదను
అని అంటాడు. అంటే వాళ్ళు ప్రతి విషయం కూడా దేవుని యుద్ధకి తీసుకురావాలి. దేవుని సన్నిధిలో వాళ్ళు ఆ విషయాలు ఏదైనా సరే విచారణ చేయాలి. ఆ విచారణ చేసి దాని విషయంలో పరిష్కారం అనేది మరి వాళ్ళు చూసుకోవాలి, పరిష్కరించుకోవాలి. అలాగా పరిష్కరించుకున్నటువంటి వారిని గొర్రెలు ఏ విధంగా విస్తరిస్తాయో మరి మనం చూసినప్పుడు అవి సంవత్సరానికి 2 ఈతలుగా అలాగా ఈలుతూ ఉంటాయి. వాటిలో నాన్ స్టాప్గా అవి క్రమేణా వాటిలో విస్తరణ, బహు విస్తరణ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగనే నీవు కూడా, నీ సంతానము కూడా, నీ కలిగిన యావత్తు కూడా ఆయన విస్తరింప చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగా మనము విస్తరించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆ క్రమములో ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనములో ఆ విస్తరించటం దాన్ని దావీదును పోల్చి మాట్లాడుతూ, దావీదు విషయం కాడికి వచ్చి మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటలు, ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యము కానట్లుగాను, సముద్రపు ఇసుక రేణువులు నించుటకు అసాధ్యమగునట్లుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేతును అని అంటాడు. కనుక ఆయన దాసుడుగా, ఆయన పనివారుగా తన బిడలను ఆకాశ నక్షత్రములు లెక్కించలేనటువంటి ఇసుక రేణువులను లెక్కించుటకు సాధ్యపడినటువంటి ఇదిగా ప్రభు ఆయన ఆస్వాదించి విస్తరింపచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఈ క్రమంలో ప్రభు మన మీద ఉంచేటువంటి మనకు అనుగ్రహించి మనలో ఉన్నటువంటి కృప అనేది ద్వారా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మరి 3 నుంచి 8 వరకు చూసినప్పుడు కొన్ని విషయాలు అక్కడ రాయబడ్డాయి. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను. మనకు సంపూర్ణమైన జ్ఞానము కావాలి, వివేచన అనేది మనకు కలగాలి. అలాగా ఉండి మనం విస్తరించాలి అంటే దేవుని యొక్క మహాకృపను మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ కృపలో ఉండి మరి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ కృప మరి వాక్య ధ్యానములో మనం ఉండటానికి ఆయన సన్నిధి మనల్ని ఆవరించి ఉన్నది. ఇది క్రమము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు విస్తరింపచేయాలన్నా, దేవుని బిడ్డలుగా మనం విస్తరించాలన్నా, మన కలిగింది అధికం కావాలన్నా, మరి విస్తీరణ కావాలన్నా కూడా అది దేవుని వల్లనే సాధ్యం. మన ప్రయత్నాలన్నీ కూడా ఏదైనా కూడా సూర్యుని క్రింద భూమి మీద నరుని యొక్క ప్రతి ప్రయాసం వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అది దేవుని వలన అది సాధ్యము. దేవుడే మనలను ఆ విధంగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు అని ఆయన వాగ్దానాన్ని పట్టుకొని, వాగ్దానాన్ని విశ్వసించి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఆ యొక్క ఓర్పును, నిరీక్షణ కలిగి ఎప్పుడు కూడా దేవుని వైపే మనం చూసేటట్లుగా, మన గురి దేవుడు అన్నట్లుగా ధ్యానపూర్వకముగా ఎప్పుడైతే మనం ఆయన వాగ్దానాన్ని ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటామో నిశ్చయంగా ప్రభు ఆయన చేయవలసినటువంటి గొప్ప విస్తరణతో విస్తరించేటువంటి కార్యాలు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, శక్తి కలిగినటువంటి ప్రభు, ఉదయకాలమందు మీ యొక్క మాటలను, కృపా మాటలను మాకు వినిపింపచేశారు.
మేము విస్తరించటము అలా మేము అధికం కావటము అనేది మా చేతిలో లేదు, మనుషుల చేతిలో లేదు, లోకములో లేదు. కేవలము నీ కృప వలనే మాకు సమస్తం కూడా కలిగి విస్తరిస్తామని, అందులో మీ యొక్క ఆశీర్వాదం ఉందని తెలియచేశారు. ఈ మాటలు బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారి జీవితాలలో నెరవేర్చుకున్నట్లు మీ కార్యములను జరిగించమని ప్రభు దినమంతా ప్రయత్నంలో మీ సహాయం అందించమని, సకల పరిశుద్ధుల యొక్క సేవను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మాటలు వింటూ నడుచుకుంటున్నాడు బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.